ఏంటి జనరల్‌గా పార్లర్‌కి, సలూన్‌కి డిఫరెన్స్ ఏముంటుంది? పార్లర్‌లో ఏమైతది అంటే వాళ్ళు హెయిర్ ఎక్స్‌పర్ట్ అయ్యుండరు. బ్యూటీ ఎక్స్‌పర్ట్ అయ్యుంటారు. సో, వాళ్ళకు ఒక ప్రొడక్ట్‌ని స్టడీ ఎంతవరకు లిమిట్ ఉంటది. కొన్ని ప్రొడక్ట్స్ మార్కెట్‌లో కొన్ని వేలు రిలీజ్ అవుతుంటాయి. చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఏ ప్రొడక్ట్ వాళ్ళు ఒక లిమిటెడ్‌లో యూజ్ చేస్తుంటారు. ఫిక్స్డ్ ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ ఎలా ఉంటదంటే వాళ్ళకి డే 1 ఏది ఉంటదో కంటిన్యూ చేస్తారు దాన్ని. అప్‌డేట్ అవ్వరంటారు అప్‌డేట్ అవ్వరు. నెక్స్ట్‌లో. ఓకే. అప్‌డేట్ అవ్వరు. ప్లస్ ఒకవేళ అప్‌డేట్ అయినా వాళ్ళకి పాతవే నచ్చుతాయి. కొత్తవి నచ్చవు. ఇంకా హెయిర్ ఎక్స్‌పర్ట్ అయ్యుండరు. హ్మ్. హెయిర్ కట్స్ కానీ, హెయిర్ కలరింగ్ కానీ, ఆహ్, స్ స్ట్రైట్నింగ్, కెరాటిన్ చాలా తక్కువ చేయగలరు. పార్లర్ అంటేనే మెయిన్ అమ్మాయిలు. కెరాటిన్, స్ట్రైట్నింగ్ ఈ అబ్బాయిలు చేయగలరు. హెయిర్ డ్రెస్సర్ ఉంటే హెయిర్ డ్రెస్సరు అని చేయగలడు. హ్మ్. స్టైలింగ్ చేయగలడు. ఎక్స్‌పర్ట్ ఉంటారు వాళ్ళు. ఓకే. సో, హెయిర్ ఎక్స్‌పర్ట్, బ్యూటీ ఎక్స్‌పర్ట్ 2 మిక్స్ అయితే సలూన్. ఓకే. ఓన్లీ ఒకటే బ్యూటీ ఎక్స్‌పర్ట్ కాకుండా ఉండి హెయిర్‌లో అలా ఇలా ఉండి ఒకరు ఇద్దరు అమ్మాయిల్ని మెయింటైన్ చేసేది పార్లర్ ఉంటది. 5, 6 మంది ఉన్న అది పార్లర్ కిందకి వస్తది. అక్కడ హెయిర్ ఎక్స్‌పర్ట్స్ కూడా ఉండాలి. అమ్మాయిలైనా పర్వాలేదు.